ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఈరోజు మల్బరీ కాయలు కోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మల్బరీ మొక్కలు అయితే మాకు ఇంటి దగ్గర మేకలు ఉన్నప్పుడు మేతకుంటాయని చెప్పి రొట్టెకి వేసాను. తర్వాత అయితే నేను మేకలు అమ్మేశాను. అయినా కూడా ఈ మల్బరీ చెట్టును అట్లాగే ఉంచాను. ఎందుకంటే వీటికి కాయలు కాస్తాయి కదా, ఈ కాయలు అంట చాలా బలం అంట, విటమిన్స్ అవి ఉంటాయంట, ఆరోగ్యానికి చాలా మంచిదంట. అందుకని చెప్పి చెట్లని నరకకుండా ఇట్లానే ఉంచేసాను. ఇవ్వండి, ఇవైతే ఇప్పటికీ కాయలు కాసినవి, ఇంతకుముందు కాయలేదు. మా బాబు చూసి చెప్పాడు, వీటిని కోద్దామని చెప్పి వచ్చాను. ఈ కాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇవ్వండి కాయలు ఇలా ఎర్రగా ఉంటే కొంచెం పండనట్టు అన్నమాట. బ్లాక్ కలర్ అంటే ఇదిగోండి ఇలా వస్తే చక్కగా పండినట్టు అన్నమాట కాయ. నేనైతే ఇవన్నీ కాయలన్నీ కోసేసి మా పిల్లలు మేము తింటాము. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము, మళ్ళీ తినలేదు. ఇంకా అప్పుడైతే ఇంకా మా ఇంటి దగ్గరే కాసినాయి అన్నమాట. మా తోట, మేమున్న తోటలో. చిట్టి కొయ్, ఇందులో మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మల్బరీ కాయలు నేనైతే చిన్నప్పుడు చాలాసార్లు తిన్నాను. ఈ మధ్యకాలంలో తినలేదన్నమాట, దొరకలేదు తినడానికి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చాయి. రొట్టె కోసమని వేస్తే మేకలకి కాయలకి ఉపయోగపడినాయి ఇవి. ఇంకెక్కడ చూడు, ఇంకా ఎక్కడ ఉన్నాయి? గ్రీన్లో ఉన్నాయి కూడా తినచ్చా? గ్రీన్లో ఉన్నాయి, ఎర్రగా అవుతాయి అట్లా ఉంచి లేవుగా. ఇవి కదా, ఇవిగోండి కాయలు.